పాఠాలు నేర్చుకునే వయసులో హత్యకు కారణమయ్యాడు 10వ తరగతి చదివే పిల్లాడు. హద్దులు మీరి అతి కిరాతకంగా ప్రవర్తించాడు. చిన్న గాయమైతేనే చూసి తట్టుకోలేని వయసులో కత్తితో 20 సార్లు కర్కశంగా పొడిచి చంపాడు. అతని మానసిక పరిస్థితిపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కూకట్పల్లి సంగీత్ నగర్ లో హత్యకు గురైన బాలిక సహస్ర కేసులో పోలీసులతో పాటు సైకియాట్రిస్టులు కూడా షాక్కు గురయ్యారు. అతని సమాధానాలకు యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. కరుడుగట్టిన నేరస్తులే కాదు, చుట్టూ ఉండే పరిస్థితులు కూడా కొన్నిసార్లు రాక్షసంగా మారుస్తాయని విశ్లేషిస్తున్నారు పోలీసులు, మానసిక నిపుణులు. అమాయకంగా కనిపించే ఈ పిల్లాడు హత్య చేశాడంటే ముందు ఎవ్వరూ నమ్మలేదు. పోలీసుల నుంచి పేరెంట్స్ వరకు, చుట్టుపక్కల వారి నుంచి హత్యకు గురైన బాలిక తండ్రి వరకు ఎవ్వరూ ఈ పిల్లాడని అనుమానించలేకపోయారు. అంటే ఈ క్రైమ్ సీన్ లో ఆ నిందితుడు చేసిన ప్రవర్తన, కేసును తప్పుదారి పట్టించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. చివరకు అతడు చెప్పిన కారణం విన్నాక విస్మయానికి గురయ్యారు. పిల్లాడు చరవాణిలో చూసినవన్నీ నేరాలకు సంబంధించిన అంశాలు. నేరం చేశాక ఎలా తప్పించుకోవచ్చనే వీడియోలు ఉన్నాయి కూడా ఎక్కువగా. ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులకు 2 కూతుళ్లు, 1 కుమారుడు. కూకట్పల్లిలో ఉంటున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులకు తోడు తండ్రి మద్యానికి బానిసయ్యాడు. బాలుడు 11 ఏళ్ల వయసులో బక్కబల్చగా ఉండే అతడి రూపాన్ని చూసి కొందరు హేళన చేశారు. ఎగతాళిని తట్టుకోవడం తెలియని వయసులో ఇంట్లో నిత్యం తల్లిదండ్రులు గొడవ పడటం లాంటి సీన్లను చూసి భరించలేకపోయాడు. ఇటువంటి పరిస్థితుల మధ్య నలుగుతూ వెబ్ సిరీస్లు, యూట్యూబ్ లో సీరియళ్లు, హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో తనదైన ప్రపంచాన్ని వెతుక్కున్నాడు. ఊహాలోకంలో విహరిస్తూ తాను ఒక సిఐడి అధికారిగా భావించుకునేవాడు. ఎంతటి నేరాన్ని చేసినా ఎలా తప్పించుకోవచ్చు అనే కోణంలో తన మెదడులోని ఆలోచనలను మార్చుకునేవాడు. తాను చేయబోయే నేరం ఎంత పగడ్బందీగా ఉండాలనేది ప్రణాళిక రూపొందించుకున్నాడు. క్రైమ్ కు ముందే నేరానికి సంబంధించి బ్లూ ప్రింట్, ప్లాన్ పేపర్లో ప్రజెంట్ చేసుకోవడం పట్ల పోలీసు ఉన్నతాధికారులే కంగుతిన్నారు. ఆ పిల్లాడికి వచ్చి రాని ఇంగ్లీష్లో క్రైమ్ సీన్ కు అక్షర రూపం ఇచ్చాడు. కత్తి సిద్ధం చేసుకుని చోరీకి వెళ్ళాలి. దాన్ని కేవలం తాళం తీసేందుకు వాడాలి. ఎవరైనా అడ్డొస్తే బెదిరించాలి. దొంగతనం చేశాక గ్యాస్ లీక్ చేసి ఇంటిని పేల్ చేయాలి దాని సారాంశం. దీనికి ప్రేరణ అతడు చూసిన వెబ్ సిరీస్, నేరాలకు సంబంధించిన సీరియళ్లని పోలీసులు నిర్ధారించారు. చంపాలనే ఉద్దేశం లేదని, కేవలం బెదిరిద్దామని అనుకున్నానంటూ అమాయకంగా చెప్పాడంటూ పోలీసు అధికారి తెలిపారు. తాను నాకు చెల్లి లాంటిదని బదులిచ్చినట్టు సమాచారం. సహస్రాను హత్య అనంతరం బాలుడు కత్తిని కడగడంతో రక్తపు మరకలు మాయమయ్యాయి. దుస్తులను నీటితో శుభ్రం చేసి వాషింగ్ మిషన్ లో వేశాడు. పోలీసులు FSL సహాయంతో రక్తపు చారలను గుర్తించి బాలుడే హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు.